ಹೊಡಿಬೇಕು, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅದನ್ನು ಮಾಡಬೇಕು, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಉಪಯೋಗಿಸ್ಕೋಬೇಕು ಅನ್ನೋ ಒಂದು ವಿಚಾರವಾಗಿ ಇವತ್ತು ನಾವೆಲ್ಲ ರೈತರನ್ನ ಸಭೆ ಕರೆದಿದ್ದೀವಿ. ಒಂದೇ ಒಂದು ಏನನ್ಸುತ್ತೆ ಅಂದರೆ, ನಮ್ಮ ರೈತರ ಹತ್ರ ನಮಗೇನಂದರೆ ಒಳ್ಳೆ ರೈತರನ್ನು ನಾವು ಉಳಿಸ್ಕೋಬೇಕು ಅಂತ ನಾವು ಯಾವತ್ತೂ ನಮ್ಮ ವಾದ. ನಾನೆಲ್ಲೇ ಒಂದು స్పీచ్ ಮಾಡಿದ್ರು ఎక్కడే కానీ నేను ఒక స్పీచ్ చేసినా ఒక దగ్గర మాట్లాడినా రైతులు మిగిలి పెట్టుకోవాలా, హాస్పిటల్స్ని బాగా పెట్టుకోవాలా, ఎడ్యుకేషన్ బాగా పెట్టుకోవాలా, ఎంప్లాయ్మెంట్ బాగా పెట్టుకోవాలనేది నా గురి ఉండేది. నేను ఆ పొద్దునగా ఇదే మాట్లాడితే ఏడైనా కానీ దీన్నే మాట్లాడుతూ ఉంటాను. ఇట్లా ఒక మంచి కార్యక్రమానికి వచ్చినట్ల మా ఇదేలాంటి శివన్ గారు, మా రాజన్న గారు, మా సుబ్రహ్మణ్య, మళ్ళీ వచ్చి మా వైస్ ప్రెసిడెంట్ అయిన మా అక్క ఇద్దరు అక్కలు ఉన్నారు, మా గోపాలన్న కానీ, మా టాటా కంపెనీకి సంబంధం పట్టిండే వచ్చిండే వాళ్ళందరికీ, శ్రీధర్ గారికి అందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తాను. ఏమింటి అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని తెలుగులో మాట్లాడుతూ ఉంటాను, మీకు అర్థం కానీ తెలుగులో మాట్లాడుతూ ఉంటాను. సరే, మా వాళ్ళకి అందరికీ తెలుగు వస్తుంది, ఇక్కడ వాళ్ళకి అదే తెలుగు వస్తుంది. ఈవద్దు మేము సొసైటీలో మొదలు సొసైటీ వచ్చేసి నడిపించేకి కొంచెం కష్టంగా ఉండే, చాలా కష్టంగా ఉండే. నేను దాన్ని ప్రెసిడెంట్ అయ్యేదానికి నేను ఎలక్షన్ నిలవాలని రాలా, వస్తే ఎలక్షన్ అయ్యా, ప్రెసిడెంట్ అయితే అంత అయింది. ఆపత్తి ఇంకా సొసైటీలో మేము ఇప్పుడు సొసైటీలో ఈ స్టాంప్ పంపుతాం, స్టాంప్ తెలుసు కదా, స్టాంప్ పేపర్స్ ఇస్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాం కదా మనం, ల్యాండ్స్ రిజిస్ట్రేషన్, ఆ స్టాంప్ పేపర్ సేల్ చేస్తాం. మేము స్టేషనరీ సేల్ చేస్తాం, పేపర్ సేల్ చేస్తాం, యావది మంచింగ్ పేపర్ సేల్ చేస్తాం, డ్రిప్ సేల్ చేస్తాం, అన్ని ఫర్టిలైజర్స్ సేల్ చేస్తాం. ఇప్పుడు అన్న మందులు తెచ్చి రైతులకు అందరికీ ఇవ్వాలని చెప్పి కూడా మేము అనుకొని మా ఉద్దేశం. మాకు రైతులపైన ఒక్కొక్కసారి కోపం వస్తుంది. రైతులపైన మాకు ఎట్లా కోపం వస్తుంది అంటే, రైతులపైన ఇన్సూరెన్స్, రైతులకి ఇన్సూరెన్స్ సార్ ఏనాదో నమ్మ యశస్విని ఇన్సూరెన్స్, హెల్త్ కార్డ్ ఇన్సూరెన్స్ సార్ చాలా ఉపయోగం. అది చాలా ఉపయోగం అంటే చాలా ఉపయోగం. అది ఆ యశస్విని కార్డు చేసుకోవాలంటే కోఆపరేటివ్ సంబంధపడినట్లు ఏడన్నా షేర్ హోల్డర్ అయ్యిండాలి వాళ్ళు. టీఐపిఎస్ఎంఎస్ కావచ్చు, పిఎల్డి బ్యాంక్ కావచ్చు, విఎస్ఎన్ సొసైటీ కావచ్చు, మిల్క్ యూనియన్లో కావచ్చు, ఏపీఎంసీలో కావచ్చు, ఇట్లా దగ్గర ఈ కోఆపరేటివ్కి సంబంధపడినట్లు అగ్రికల్చర్కి సంబంధం పట్టిన దాంట్లో మెంబర్గా ఉండాలి వాళ్ళు, షేరుదారుగా ఉండాలి వాళ్ళు. మా సొసైటీలో షేరుదారుగా ఉండేవాళ్ళు ఎస్సీ ఎస్టీకి అయితే ఫ్రీ ఇన్సూరెన్సు, ఎస్సీ ఎస్టీకి ఫ్రీ. వేరే అదర్ కమ్యూనిటీస్, అదర్ జనరల్ కమ్యూనిటీస్, బ్యాక్వర్డ్ సంథింగ్, వీళ్ళకందరికీ వచ్చి 500 రూపీస్ పర్ ఇయర్, 500 రూపీస్ ప్లస్ 500 రూపీస్ ఉంటే 5 మెంబర్స్కి, 5 మెంబర్స్ లోపల ఉంటే 400 ప్లస్ 100, దానిపైన ప్లస్ అయితే ఒక్కొక్క మనిషికి 100 రూపీస్. 6th పర్సన్ వస్తే 100 రూపీస్, 7th పర్సన్ వస్తే ప్లస్ 100, 8th పర్సన్ వస్తే ప్లస్ 100. అంత ఉపయోగం ఉండేట్లేదు మా సొసైటీని ఇంకా మేము ఫ్రీగా ఇస్తాం అందరికీ. షేరుదారులు ఎవరెవరు ఉన్నారో అందరికీ ఫ్రీ. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తాం. ఆ కార్డులకి 10 సత్తులు ఫోన్లు చేసుకుంటే ఆధార్ కార్డులు తెచ్చేయండి, ఫోటోలు తెచ్చేయండి అంటే తెచ్చారు. సరే తెచ్చిచ్చిండే వాళ్ళది ఇన్సూరెన్స్ కార్డులు ప్రింట్ చేసి, కార్డులు మా దగ్గర ఉన్నాయప్ప స్వామి తీసుకొని పోండాయా వచ్చి అంటే, ఆ కార్డులు తీసుకోపోకుండా కార్డులు ఎక్స్పైరీ కూడా అయిపోయి 1 ఇయర్ మా దగ్గరనే. ఇంత నెగ్లిజెన్స్ ఉంటే రైతులు కాపాడుకోవాలని మేము ఇంత బాధపడితే, రైతులు ఇంత నెగ్లిజెన్స్ చేస్తే మాకేమనిపిస్తుంది, పోండి అంటాం, మాకేం లాస్ అయ్యేదేంలే. ఈ మీటింగ్ చేసేదాన్ని ఇంకా మేము సొసైటీని ఇంకా ఈ పొద్దు 20,000, 30,000, 50,000 ఖర్చు చేసి మీటింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఇంకా నాకేమన్నా ఉపయోగం ఉందా? మా శివన్నకి ఏమన్నా ఉపయోగం ఉందా? రాజన్కి ఏమన్నా ఉపయోగం ఉందా? మా డైరెక్టర్కి అనవన్పల్లి సుబ్రహ్మణ్యకి ఏమైనా ఉపయోగం ఉందా? మా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మా అక్కకి ఏమైనా ఉపయోగం ఉందా? ఆ అక్కకి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు ఏడోని ఇంకా ఇంత దూరం వాళ్ళ కార్లో పెట్టుకొని పెట్రోల్ వేసుకొని డీజిల్ పోసుకొని వాళ్ళు లీటర్కి వచ్చి వాళ్ళకేమైనా ఉపయోగం ఉందా? మనం ఇచ్చిండే కాఫీ టీనే లాస్ట్ గట్టి వాళ్ళకి మాకెవరికేం ఉపయోగంలే. నేను ఇప్పుడు అంత దూరం ఇంకా వచ్చి, నేను పొద్దున్న ఇంకా ఒక ఎచ్చు 200 కిలోమీటర్ రౌండ్లు కొట్టుకొని, నేను 2 కార్లు, నా కారు ఒకటి, నా గన్మ్యాన్ల కారు ఒకటి పెట్టుకుని 2 కార్లు, నా డీజిల్ ఖర్చు 20,000. నేను ఎవరి గురించి వచ్చిందంటే మీ గురించి వచ్చింది, మీ రైతుల గురించి వచ్చింది, మాట్లాడేదాని గురించి రైతుల గురించి వచ్చింది. జనాలు ఏమేమో అనుకుంటారు, ఎంతెంతో అనుకుంటారు. ఈ దేశంలో మనిషి ఏమన్నా ప్రాణంతో బతికిండాలంటే సింపుల్ విషయము.
ఈ దేశంలో తేనీగలు యాపద్దు ఉండవో ఆపద్దు మనిషి కూడా ఈ దేశంలో ఉండేలే. ఈ దేశంలో ఏమైనా మనిషి బతుకుతాడు అంటే తేనీగలు ఇంకా మనిషి బతికేది. అన్ని బ్యాలెన్స్ చేసేది అదే మనకి. అది జ్ఞాపకం పెట్టుకోండి జనాలు, మీరు ఎవరికి తెలిసింటుందో. తేనీగలు లేని తిని మీ దేశంలో మనిషి ఉండడు. తేనీగ ఉంటేనే ఈ దేశంలో మనిషి ఉండేది. అన్నిటినే అదే బ్యాలెన్స్ చేసేది. మంచిది చేస్తుంది, చెడ్డది చేస్తుంది. అట్లా ఈ టాటా మందులు ఏమిటికంటే మేము ఒకటే చెప్పేది, టాటాకు సంబంధపట్టించిండే అట్లా మందుల్ని మీరు చెట్లు కొట్టకుండా మీ చెట్లకి ಯಾವ రీతిలో కొట్టాలా ఎట్లా కొట్టాలా అనేది కూడా వీళ్ళు ఈ చెప్పినాం. మనకిడ ఈ స్లిప్ ఉంది కదా, స్లిప్ చిన్న స్లిప్ ఒకటి ఉంది కదా, ಯಾವ ತರ స్ప్రే చేయాలా ఎట్లా స్ప్రే చేయాలా ఏమిటికి ఎంత అనేది చెప్పినాం. టాటా ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి, కానీ సొసైటీలోనే తీసుకోండి అని మేము చెప్పము. మీకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వద్దు. మాకు మందులేం కుళ్ళిపోవు. మందుల దగ్గర పెట్టుకుంటే ఏమి చెడిపోవు. అవి ఎక్కడ చెడిపోవు. చెడిండే వీటిని సరిచేసేకి పెట్టే వీటిని అవి ఎట్లా చెడిపోతాయి. ఈ మీరు పొలంనేరులో తక్కువ, చిత్తూరులో తక్కువ, వాళ్ళు తక్కువ ఇస్తారు, వీళ్ళు తక్కువ ఇస్తారు ఎట్లా అంటారు. తక్కువ ఇస్తారు ఎట్లా అంటారు. నేను చెప్తాను, నేను ఒక కంపెనీని మూపిస్తుంది, నేనే ఒక కంపెనీని మూపిస్తుంది. దానికి ఎట్లా చేస్తుంది నేను చెప్తాను చూడు. కంపెనీని మూపించేదానికి నాది మైనింగ్ ఉండే సార్, బాగా అర్థం చేసుకోండి సార్. దీన్ని మైనింగ్ ఉండే, నేను మైనింగ్ చేసేటప్పుడు ఏమైందంటే దీనికి కనెక్టివిటీ, ఈ మందులకు నేను చెప్తా ఉండే తక్కువ ఇస్తారు కదా దానికి కనెక్టివిటీకి. ఒక టన్ను మైనింగు $120. ఒక టన్ను $120 మార్కెట్లో పోతా ఉంది, మార్కెట్ రేటు. మా కంపెనీలో ఏం చేసారు, ఒకరు $120 ఇస్తూ ఉన్నాడు, మనం $110 ఇస్తాము. $110 ఇస్తాం. వాడేం చేశా, మేము 110కి ఇస్తామని చెప్పి వాడు 100కి ఇచ్చా. వాడు 100కి ఇచ్చని చెప్పేసి మా కంపెనీ వాళ్ళు $90 ఇచ్చి, $90 ఇచ్చి. వాడు $80 ఇచ్చా. మేము $70 ఇచ్చా మా కంపెనీ. వాడు $60 ఇచ్చా, మేము $50 ఇస్తాం. లాస్ట్కి మన అసలు యాడ్ వస్తుంది అంటే $48 మన అసలు ఉంటుంది. వాడేం చేశా, $48 ఇచ్చా, అసలుకి ఇచ్చా. మా కంపెనీ $8 లాస్ చేసుకొని $40 ఇస్తామే. 3 ఏళ్ళు లాస్ చేసుకొని $40 ఇస్తామే. లాస్ట్కి వాడి పరిస్థితి ఏమై తెలిసిన, కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోయా. కంపెనీ క్లోజ్ చేసిపోయా. నాది $200 టన్. ఇప్పుడు ఎంత? $200. నేను ఈ 3 ఏళ్ళు ఖర్చు చేసింది, 3 ఏళ్ళు నేను లాస్ చేసుకొని నేను నా చేతికి వేసుకొని వచ్చింది ఏమయ్యా, 1 మంత్లో కొట్టేస్తా ఆ దుడ్లనంతా. 1 మంత్లో ఆ కంపెనీ కొట్టా. $200. ఇప్పుడు నువ్వు తీసుకోవాలా, నీకు లేకపోతే నీకు లేదు, ఏం చేస్తావు? వాడు ఉన్నప్పుడు ఫైట్ ఉండిపోతుంది, నేనే ఉండేది. ఇట్లా బిజినెస్లో వచ్చేసి చాలా గిమిక్స్ ఉంటాయి. చేసేవాళ్ళు బిజినెస్లో గిమిక్లు ఉంటాయి. కానీ టాటా కంపెనీ వచ్చేసి గిమిక్స్లు చేసి జనాల్ని ఏమారిచ్చే కంపెనీ కాదు ఇది. టాటా కంపెనీ ఎట్లా అంటే, టాటా ఓనర్ ఎవరు? మనమందరూ ఓనర్లే టాటా కంపెనీకి. మనమందరూ ఓనర్లు టాటా కంపెనీకి. టాటా ఏమి లాభం చేసుకొని ఇంటికి ఎత్తుకొని పోయే టాటా కంపెనీ కాదు. టాటా వచ్చి ఒక చారిటీ అంటే తెలుసు కదా, చారిటీ ఒక ట్రస్ట్ కంపెనీ అదే. దానికి మనం అందరూ ఓనర్లే, అందరూ ఓనర్. ట్రస్ట్ కంపెనీ అది. దాన్ని ఎవరు ఇచ్చేసే కయ్యలే. మీరు ఆడన్నా తీసుకోండా, ఆడన్నా చేయండి మీరు, కానీ టాటా కంపెనీ మందుల్ని మీరు వాడండి. టాటా కంపెనీ మందుల్ని వాడండి. మనము నమ్మచ్చు, గ్యారంటీ, నమ్మకం ఉంది దానిపైన. టాటా కంపెనీ తక్కువ ఇస్తారు అంటే ఓకే, నువ్వు ఇది ఒక 2 లీటర్లు అది ఒక 1 లీటర్ తీసుకుంటావప్ప. పక్కలో యావదో ఇంకో 2, 3 దీనికి అనువైన ఇచ్చింది, ఇది వేసుకోవాలా అది వేసుకొని చెప్పి ఇస్తారు. వాళ్ళు ఇస్తారు. దాంట్లో ఏముంటుంది, వాళ్ళ పర్సెంటేజ్ వచ్చి 50% లాభం ఉంటుంది. ఈ $100 తక్కువ ఇస్తాడు, $200 కొట్టింటాడు మీ దగ్గర. ఈ 100 ఇచ్చింటాడు తక్కువ, ఆడు $200 ఆడ 50% 40% తక్కువ ఉంది కదా, అంత కొడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే చెప్తాం. అవుతులంతా ఎంత యూరియా మూట? 300. సొసైటీలో ఎంత? ఏమిటి అట్లయితే $30 ఎట్లా ఇస్తూ ఉంటారు? చాలా మీరు ఏమిటికి ఇస్తూ ఉంటారు? మీరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి మీరే. మేము ఒక్క 50 కిలో యూరియా పైన మాకు లాభం వచ్చేది 50 పైసా. 45 పైసలు 50 పైసలు చెప్తాం, 45 వద్దు, 50 పైసలు లాభమప్ప ఒక మూటకి. ఏమి 100 మూటలు ఉంటే అంతే, ఎంత వస్తుంది చెప్పండి? ఏడప్ప 100 మూటలు అమ్మితే ₹50, 1000 మూటలు అమ్మితే ₹500, 1000 మూటలు అమ్మితే ₹500. వాటికి మేము లాభం చేసేకుంటామా? సొసైటీలో రైతులు కాపాడేది అనుకుంటామా? మీరు చెప్పండి.
రైతులు కాపాడకదానే రైతుల గురించి ఇస్తానే సర్వీసు 1350 రూపాయలు మన దగ్గర డిఏపి ಎಷ್ಟು 1350 అవుతులేని తప్ప మీరు సొసైటీలో ఏమన్నా తక్కువ సొసైటీలో ఏమన్నా యావదన్నా యూరియానో డిఏపి లేదుంటే అవుట్లెక్కే రేట్లు ఇంకొక 100 రూపాయలు మన దగ్గర ఉంది అన్నా కూడా వాళ్ళ దగ్గర అప్పులకు పోతారు పాపము అప్పులో ఏమి శశకలు రైతులు కొనాలి వాళ్ళ దగ్గర రైతుల దగ్గర ఉండదు దుడ్లు ఉండదు అప్పులు కావాలా సొసైటీలో అప్పిరు ఆడ అప్పిస్తారు నీకు అప్పుడు 100-150 శానా వేస్తారు తర్వాత తప్పు కదా అది వాళ్ళ బిజినెస్ అదే వస్తూ ఉండే అటుకే వస్తూ ఉండే అదే కాంబినేషన్ ఉండాల అట్లా ఒక డిఏపి ఎత్తుకుంటే ఒక యూరియా ఇస్తాము లేదా 2 యూరియా మూట్లు ఎత్తుకుంటే ఒక డిఏపి ఎత్తుకోవాలా ఇంకో 17లో ఇంకో 15లో 15లో 17లో 18లో ఇవి తీసుకుంటే అవి ఇస్తామంటారు అట్లే మీరు మందులు తీసే దగ్గర కూడా మీరు ఈ మందులు తీసే దగ్గర కూడా మీకు ఏడ తక్కువ చెప్తాయి అంటారో అప్పుడు పక్కలో ఏదైనా ఇంకొకటి ఇచ్చి మీకు దాంట్లో వాళ్ళు మైనస్ దాంట్లో లాభం దీన్ని ప్లస్ చేస్తారే కానీ లాస్ చేసుకొని ఎవరు ఇచ్చేకయ్యేలా ఇస్తే ఇట్లా ప్లాన్లు ఉంటాయి ఎవరినన్నా ఒకరు ముగిచ్చే ప్లాన్స్ ఉంటుంది దాన్ని ఇంకా మా రైతులకంతా చెప్పేది ఒకటే ఫస్ట్ ఎవరిదైనా ఒక మామిడి తొక్కో లేదంటే మీరు వేరే యావదానికన్నా కానీ ఒక టమాటాలకో యావటికన్నా మాకు ఇవ్వండి మీరు పంట నాటే జవాబుదారి మీరు తీసుకోండి మందులు స్ప్రే కొట్టే దగ్గర కాబట్టి టోటల్గా మాకు ఇవ్వండి మేమే స్ప్రే కొడతాం టయానికి వచ్చి మేమే ఆ టయానికి ఏం చేయాలో చేస్తాం దాన్ని అప్పుడు చూడండి మీరు ఆ పంటని చూడండి వేరే నువ్వు పక్కలో ఒక 5 ఎకరాలు చెయ్యి నీదే 5 ఎకరాలు నువ్వే టమాటా లేప ఫ్రీ మందు ఫ్రీ కొట్టేకి ఫ్రీ లేబర్ ఫ్రీ అన్ని ఫ్రీగా మేము సొసైటీని ఇంకా 5 ఎకరాలు చేసిస్తాం ఏదైనా ఒక రైతుకి దాన్ని అబ్జర్వేషన్ చేయండి మీరు దాంట్లో బాగుంటే మీరు టాటా కంపెనీ తీసుకోండి లేదంటే వద్దు మేమే కొట్టిస్తాం ఫ్రీ అది దుడ్లు కాదు కాస్ట్ కాదు మన ములుబాగల్ తాలూకులో యా ఊర్లో ఉన్నా కూడా మా వెహికల్లో పెట్టుకొని మేమే ముందెత్తుకొని వచ్చి మేమే స్ప్రే చేస్తాం అంతా మేము చేస్తాం ఓకే మా స్ప్రేని ఇంకా ఏమన్నా మీకు తొందర అంటే ఎంత లాస్ అయి ఉంటుందో అంత మేము కట్టిస్తాం సొసైటీని ఇంకా ఎంత లాస్ అయితే మీరు నాటేదానికి అంత ఎంత లాస్ అయి ఉంటుందో సొసైటీని ఇంకా మేము కట్టిస్తాం మాకు దుడ్లని ఎందుకంటే ఒక నమ్మకంగా మా రైతులు మేము కాపాడుకోవాలంటున్నాము కరోనా వచ్చినప్పుడు ఏమిటికి ఎత్తులాడింది అందరూ కరోనా వచ్చినప్పుడు హాస్పిటల్ వచ్చిండే వాళ్ళు హాస్పిటల్కి ఎత్తులాడరే ఏడపోవాలని రాకుండా ఇంట్లో ఉండేవాళ్ళు భోజనం వెతుకుతాడు ఎర్రగడ్డ యాడ్ చిక్తుందా తెల్లగడ్డ యాడ్ చిక్తుంది బియ్యం యాడ్ చిక్తాయి వెజిటేబుల్స్ యాడ్ చిక్తాయి ఏమేమి యాడ్ చిక్తాయి ఎత్తులాడుతున్నా లేదన్నా పెద్దయిపా కరోనా టైంలో భోజనానికి ఎత్తులాడుతున్నా లేదా జనాలు ఏడపోయేది కాకుండా నేను ఆ పొద్దు కరోనా వచ్చినప్పుడు 8 కోట్లు ఖర్చు చేసి ఇది మా ఇంటింటికి వచ్చేసి రైస్ బ్యాగ్స్ ఇంటింటికి బ్యాగ్స్ ఇస్తుంది నేను అన్నీ అట్లా ఇష్టమే రైతుల దగ్గర వచ్చేసి టమాటాలు అంతా వేస్ట్ అవుతా ఉంటే అవి మేము కొనుక్కొని ఊర్లకి అని చెప్పిస్తామే టోటల్ మా ములుబాగల్ తాలూకు ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నా 6 నెలలు వాళ్ళకి టోటల్ ఫుడ్ అంతా మాదే అందరికీ ఫుడ్ ఇష్టమే హైవేలో పెండలు వేసి పెట్టేటి మాట ఎవరో నడుచుకొని పోయి వచ్చి ఆ పెండల కింద కూకొని భోజనం తినేసిపోవచ్చు మంచి కంటైనర్ ఫుడ్ మంచి కిచెన్ సూపరు అట్లా చేపించి చేస్తే ఏమిటికి రైతులను పాగొట్టుకోకూడదు రైతులను కాపాడుకోవాలా రైతులు బాగుండాలా అనేదానికే మా ఉద్దేశము ఈ పొద్దు సొసైటీని అంతే మీ గురించి సొసైటీనే కానీ మా గురించి ఏం సొసైటీ కాదప్పా మేమేం పెట్టుకోలేదు మనకి ఏడో ఒక దేశం ఉండే ఒక దగ్గర తక్కువ వస్తుంది అంటే ఒక దగ్గర ఏమో ఒకటి ఉంటుంది అదేదో మొదలు వచ్చి ఇదేదో పియర్లెస్ ఇన్సూరెన్స్ అది ఏదో ఒకటి ఉండే పియర్లెస్ ఏదో ఉంది కదా మొదలు ఇప్పుడు లేదు కదా అదే ఆ పియర్లెస్ ఏమైతే ఉంటే ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ చేపిస్తా నేను వీళ్ళు నలుగురిని పట్టిస్తే నాకేమో 10% కమిషన్ వీళ్ళు నలుగురు నేను పట్టించా చూడ వీళ్ళు నలుగురు మళ్ళీ నలుగురిని పట్టియాల వాళ్ళు నలుగురిని పట్టియాల నాకు దీంట్లో అంతా కమిషన్ వస్తుంది మొదలు 1 బ్యాచ్ 2 బ్యాచ్ 3 బ్యాచ్లు వచ్చా కమిషన్లు 1 బ్యాచ్ 2 బ్యాచ్ 3 బ్యాచ్లో కమిషన్లు వచ్చా మళ్ళీ ఏమయ్యేది ఎత్తుకుంటే పైది ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసి మన గూగుట్టు సొసైటీ ఉన్నట్లే విఎస్ఎన్ఎల్ సొసైటీ ఉంది కదా అది ఉన్నట్లా అట్లా ఆ టైపు ఏమరద్దంట ఏడో ఒక దగ్గర మనకి ఫ్రీగా ఏమో వస్తూ ఉంది అంటే ఆడేమో తొందర ఉంది అనేదే లెక్క ఆడేమో తొందర ఉంది ఫ్రీగా వచ్చే జాగాలో ఏమో తొందర నిదానమైనా కానీ తొందర అవుతుంది మనకి అదే దానివల్ల నేను చెప్తా ఉంటా రైతులందరూ మీరు టాటా కంపెనీ మందులు వాడండి మీకు రిజల్ట్ రాకుండా పోతే ఇచ్చిపెట్టేయండి మేము వద్దు ఎవరికన్నా డౌట్ ఉంటే చెప్పండి మా దగ్గరికి రండా మేము ఫార్మేట్ ఇస్తాం మీకు
ఎట్లా స్ప్రే చేయాలా, ఎప్పుడెప్పుడు చేయాలా, 50 నెలల్లో చేయాలా, మీరు మామిడికాయకి ఎట్లా చేయాలా, జామకాయకి ఎట్లా చేయాలా, మీరు టమాటాకి ఎట్లా చేయాలా, కోస్కి ఎట్లా చేయాలనేది మేము చార్టే పెడతాం. ఆ చార్ట్ ఇస్తాం మీకు, ప్రింట్అవుట్ చేసి మీకు ఒక కవర్కి వేసి దాన్ని చినుక్కుండా ఉండేట్లు మీ చేతికి ఇస్తాం. దాని ప్రకారంగా మీరు ఫాలో చేయండి. మా గురించి కదప్ప, నా జమీన్లో నేను ఇట్లా చేసుకుంటా ఉన్నాను అని చెప్పలా నేను. మీరు ఇట్లా చేసుకోండా, మా రైతులు మీరు బాగుండండా, మీరు బాగుంటే అందరికీ భోజనం పెట్టేది. లేదా ₹1,00,000 జేబులో క్యాష్ పెట్టుకొని తిరిగితే నువ్వు 1 కేజీ బియ్యం చిక్కేలే, నీకు ఆ పరిస్థితికి వస్తుంది. పురాణాలు వచ్చు కదా, ₹1,00,000 జేబులో కాసు పెట్టుకోకపోతే బియ్యం చిక్కుంటాయి చూడే, ₹1,00,000 పెట్టుకొని తినేకైతుందా? అదే 1 కేజీ బియ్యం అయితే గంజి ఏమీ లేకపోయినా ఉడికి పెట్టుకొని గంజి కాసుకొని గంజి తాగేసి ఆరాంగా నిద్రపోయవచ్చు. అందుకు మేము బాధపడతా ఉండేది రైతులు కాపాడుకోవాలని. ఈ బది మీరు బాగుంటేనే మనమంతా బాగుంటుంది. నేను రైతే అనుకోండా. ఈ బది ఏమన్నా మా తాలూకులో ఎద్దులు పెట్టుకునేవాడు అంటే నేనే సార్, వేరేది ఏమన్నా ఉన్నాయేమో నాకు తెలియదు. ఎద్దులు పెట్టుకోండి అంటే నేను 2 జతలు ఎద్దులు పెట్టుకోండి. నేను 2 జతలు ఎద్దులు ఉన్నాయి, నా దగ్గర నాటి ఆవులు ఉన్నాయి, జమీన్ కావాల్సినంత ఉంది, మామిడి తోపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మా రైతులు కాపాడుకోవాలనేది నేను. నా తోట దగ్గరికి అందరూ వచ్చినారప్ప. ఏమన్నా నా తోట దగ్గరికి అందరూ వస్తారు సార్. టోటల్ ఆర్గానిక్ నా మామిడి చెట్లు. నేను పెస్టిసైడ్స్ ముందే స్ప్రే చేయను. కానీ నువ్వు మందు స్ప్రే చేసిన దగ్గర 10 కాయలు ఉన్నాయి నిమాన్లో, నా దాంట్లో 100 ఉన్నాయి. నా దాంట్లో 100 ఉన్నాయి. నేనేం చేస్తానంటే నా ఆవు పేడ, ఆ చెత్త అవిట్లంతా వేసి ఎరువులు వేస్తాను. మళ్ళీ మా ఆవులది గంజరము, ఆ గంజరం సేకరణ చేసి దాంట్లోకి యాప నూనె కానుక్షేది వేసి దాన్ని మిక్స్ చేసి 2 నెలలు పెట్టి దాన్ని నేను స్ప్రే చేసుకుంటాను. నాకు ఎంత వస్తే అసలు నాకు ఆర్గానిక్గా తినాలని ఉంది. నేను తినేకి పెట్టుకున్న 4 ఎకరాల మామిడి చెట్లు, దాంట్లో నాకు 10 కాయలు రానిలే, నాకు ఆర్గానిక్లు రాని నేను చేసుకుంటాను. అట్లా దయచేసి మా రైతులను తడుకుంటున్నాము. మంచి మంచి మామిడి తోపులు ఫేమస్ మన ఇండియాలోనే, ప్రపంచంలోనే మన కోలార్ డిస్టిక్ మామిడికాయలు ఫేమస్ ఉంది. వీటికంతా వచ్చి మీరు ఈ సతి కొట్టినారు మందులో, కొట్టినకి రిజల్ట్ చూడండి, అంతా చూడండి. నెక్స్ట్కి మీరు ఈ ఫార్మేట్ ప్రకారంగా చేయండి. మా దగ్గర అదే చదువు ఇండస్ట్రీ ఎంటైర్ కోలార్ డిస్టిక్లో ಯಾವ సొసైటీలోనూ వచ్చి దీని గురించి తెలిసిండే అట్లా చిన్నోడు ఎవరు ఎంప్లాయ్మెంట్గా తీసుకోనా. ನಾವು ತೊಗೊಂಡಿದ್ದೀವಿ, ನಾವು ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಆಗಿ ಆ ಹುಡುಗನ ತೊಗೊಂಡು మీరు ఫోన్ చేస్తే ఆ చిన్నోడు మేమే పంపిస్తాం. ఛార్జ్ మాదే, పెట్రోల్ మాదే, ఖర్చు మాదే. వాడు వస్తాడు మీ దగ్గరికి, చిన్నోడు వస్తాడు, చూస్తాడు, దానికి ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏం కొట్టాలని ఒక అడ్వైస్ చేస్తాడు మీకు. ఆ అడ్వైస్ ప్రకారంగా పోండా. మందులు మీరు మా దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదు, మా వాడిది అడ్వైస్ తీసుకొని మీరు వేరే దగ్గర తీసుకోండి పర్వాలేదు, కానీ మీరు బాగుండాలి మాకు అంతే. మా వాడు అడ్వైస్ తీసుకోండా, మీరు మందులు కొట్టండా, కొట్టద్దు అని చెప్తే కొట్టద్దండా, కొట్టండి కొట్టండా. మీకు యాడ తక్కువ చెప్తుందో మీరు కావాలంటే ఆడే తీసుకోండి, పోయి అడ్వైస్ మాకు తీసుకోండి, యాడే తీసుకోండా. తీసుకున్నాక మళ్ళీ తెలుస్తుంది మీకు ఏమి ఎట్లా తీసుకొని చేయండి. మేమేం వద్దు. మా ఉద్దేశం ఏమంటే మేము ఇట్లంతా రౌండ్ కొట్టి ఇటుకు వచ్చేది ఏమిటంటే మా రైతు బాగుండాలి అంతే. మాకు వేరేది లేదు, మాకు వేరే ఉద్దేశం కాదు. సొసైటీకి ఏమో లాభం చేస్తామప్ప, ఒక 10 కోట్లు సొసైటీలో ఉంటుంది అనుకోండి, మీకంతా అమ్మి మేము 10 కోట్లు సొసైటీలో పెట్టుకుంటాము. మేము ఎవరన్నా ₹1 ఎత్తుకొని బైక్ అవుతుంది దాంట్లో అవుతుందేమన్నా చెప్పండి రంగడా, చెప్పు. ₹1 ఎత్తుకొని బైక్ అవుతుందేమన్నా? ఏమో జనరల్ బాడీకి వచ్చిన కంటే ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, అది ఏమి ₹500, ₹600, ₹200, ₹300 ఇవ్వచ్చు. మేము కాఫీ తాగొచ్చు, టీ తాగొచ్చు, భోజనం తినచ్చు అంతగా అయితే. ఇంకేమన్నా ఇప్పుడు 5 years ఇంకా భోజనం లేదు సార్, భోజనం కూడా మా సొసైటీలో. అంటే రైతులదే ఎందుకు తినాలి, మన దుడ్లో మనం తినుకుందాము అనుకొని ఉండిపోయినాం మేమంతా. అట్లుండే దానివల్ల దయచేసి అందరికీ నా రిక్వెస్ట్ చేసుకుంటా, టాటా ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, మంచి కంపెనీ. నేను ఏడన్నా పోనీ విస్తార ఫ్లైట్లోనే పోతా ఉంది. నేను యాడే స్టే అయినా, నేను మస్తుగా చెప్పిన మీడియాలో అంతా చెప్పేది, యాడే నేను స్టే అయితే తాజ్ హోటల్స్లోనే నేను స్టే అయ్యేది. నేను వేరే హోటల్స్ పోను, నేను తాజ్ హోటల్లోనే స్టే అయ్యేది. నేను భోజనం తినేది తాజ్ హోటల్లోనే. ఎవరికైనా తెలియకపోతే చెన్నై తాజ్ కోరమండల్ హోటల్లో ఒక ఇండియాలోనే స్పెషల్ బిర్యానీ ఒకటి ఉంది ఆడ, జిల్ బిర్యానీ, దాని పేరు జిల్ బిర్యానీ. చాలా బాగుంటుంది బిర్యానీ ఆడ, జిల్ బిర్యానీ అని. అట్లా అదొకే హోటల్లోనే చిక్కేది ఆ బిర్యానీ, వేరే దగ్గర చిక్కదు. వైకుంఠ ఏకాదశి అంటే తినలేదులే మనం. జిల్ బిర్యానీ ఆడో ఒక కిత రజనీకాంత్ భోజనానికి వచ్చినాడు అక్కడికి. అది ఇది చెప్పేస్తాను చూడు, రజనీకాంత్ భోజనానికి వచ్చినాడు. ఆ చెఫ్ని పిలిచి ఎప్పుడు తినిందే ఏమన్నా డిఫరెంట్గా షేర్ అయిపోద్దు అన్నాడు. వాయిన్ ఏం చేసినట్టు ఒక తర వచ్చేసి మనము ఈ కొంచెం ఏదంటే బిసిబిళ్ళబాత్ ఉంది కదా, ఆ టైప్లో వచ్చేసి బిర్యానీ చేసి ఇచ్చినాడు. ఆ బిసిబిళ్ళ కొంచెం మెత్తగా బిసిబిళ్ళ దాన్ని డిఫరెంట్గా చేసుకొచ్చి పెడితే తిని చూసినాడు. అడిగినాడు వచ్చి, సార్ ఎట్లుంది సార్, బాగుంది ఏం చూంటాను. మా సూపర్ చిల్లా ఇరుకుదురా అన్నాడు తమిళ్లో.
దానికి వచ్చి పేరు అదే పేరు పెట్టేస్తారు. నిజంగా సూపర్ జిల్లా இருக்குதுన్న ఆ పేరు పెట్టి ఒక భోజనం. అట్లా టాటా కంపెనీ ఎట్లా అంటే జనాలకి అనుగుణంగా వస్తుందే కానీ దానికి అనుగుణంగా మనం పోయేట్లే, మనకు అనుగుణంగా వస్తుంది టాటా కంపెనీ. దాన్ని ఇంకా మనం అందరూ అంతే, మీరు అడ్వైస్ తీసుకోండా ఎట్లా చేయాలా ఏం చేయాలంటే మేము చార్ట్స్ అంతా పెడతాం ఇంకా లోపల సొసైటీలో, దాన్ని చూడండా చార్ట్స్ చూడండా. మా దగ్గర వచ్చేసి 110 రూపాయలే, కానీ మీరు వేరే దగ్గర తీసుకుంటే 100. ఆడే తీసుకోండా కానీ మీరు బాగుండండి, అంతే మాకు కావాల్సింది. ఆడే తీసుకోండా బాగుండండి, ఏమే కానీ రైతులు బాగుండాలని మా ఉద్దేశం ఉంది. దానివల్ల మీరు అందరూ అంతే, ఆడ తక్కువ చెప్తుంది ఈడు తక్కువ చెప్తుంది యామారద్దండా, యామారాకి పోవద్దండా. మా ఈ లైఫ్ అంతా ఈ జనాలంతా వేరే బిజినెస్ మ్యాన్లంతా రైతుల్ని హమారించకే ఉండారు, రైతుల్ని చంపేదానికే ఉండారే కానీ వేరే ఏమీ ఎట్లా. ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు బిజినెస్ మ్యాన్ అవుతాడే కానీ ఆ వ్యాపారస్తుడు కొడుకు అవుతాడే కానీ ఆ వ్యాపారస్తుడు కొడుకు వచ్చి ఒక రైతు కాడు. ఎలా వాళ్ళు రైతులు కాదు? అంత మందులు ఇచ్చాను కొట్టించేకి వాళ్ళు జమీన్ తీసుకుని వాళ్ళు రైతులు పని చేయాలనప్ప. ఎలా రైతులు పని చేయరు? తెలుసు వాళ్ళకి ఏమీ రైతు బతుకు ఏమీనేది. మాకు ఆ రైతు బతుకు అన్యాయం కాకూడదు అనేది మా ఉద్దేశం ఇప్పుడు. దానివల్ల మీరందరూ అంతే సొసైటీకి రండా, అడ్వైస్ తీసుకోండా, సొసైటీలో వచ్చి షేర్దారులు కన్నా షేర్లు కట్టుకున్న షేర్ కట్టండా, ఆడ మీరు అడ్వైజ్ చేయండా, మీరు ఏం మందులు కొట్టాలో ఎట్లా కొట్టాలి మా దగ్గర ఉంటారు. మాకు తెలిసిన ఐడియాలు మీకు ఇస్తాం. ఇంకా కొందరు చెప్తారు కొత్త డాక్టర్ కన్నా పాత రోగినే మేలు ఉంటారు. ఏంపా కరెక్టా లేదా? కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలంట. అట్లంటే ఇప్పుడు కొత్తగా ఒక చదివి వచ్చినట్టు మా దగ్గర ఒక అడ్వైజర్ ఉన్నా కదా, మీ ఎట్లా సీనియర్స్ది అడ్వైస్ కావాల్సి పడబడుతుంది మాకు. దాన్ని ఇవ్వండి, మేము తీసుకుంటాం. మీ సీనియర్లు మీరు దాన్ని ఇవ్వండి, తీసుకుంటాం. దాంట్లో ఏమి వెనక్కిపోం మేము అని చెప్తా. ఇవన్నీ మీరందరూ వచ్చి మీరందరూ రైతులు బాగుండాలా, మాకంతా మంచిది కావాలనే ఉద్దేశం మేము అనుకున్నాము. మీరు దానికి వచ్చే మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముందరికి అంతే మీరు సొసైటీకి వచ్చి పోయి టచ్ పెట్టుకోండా, మీరు ఏం ఇన్ఫర్మేషన్ కావాలని తీసుకోండి అని చెప్తా. నన్ను మాట్లాడే అవకాశం ఇచ్చిన మా కమిటీకి, మా ఆఫీసు సిబ్బంది వర్గానికి అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పి నన్ను మాట ముగిస్తాను.